హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదో కొత్తగా ట్రై చేస్తా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈరోజు చూద్దాం మనకి వర్క్ ఏముందా అని. ఇది వేరేది, ఇది వెయిట్, మీరు చూడలేదు కదా, ఇది నా ప్రాజెక్ట్ అనమాట. నేను వర్క్ చేస్తున్నాను దీని మీద. సో వదిలేండి, మీకు చూపించలేను కానీ. సరే చూడుతుర్లేండి, ఇదిగోండి. ఎక్కువ టైం ఏం తీసుకోను, జస్ట్ మామూలుగా. సో దిస్ ఇస్ index.html, గో లైవ్ రావాలి. యా, ఇదనమాట నా ప్రాజెక్ట్. అంటే ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు, స్టిల్ వర్కింగ్లో ఉన్నా. లాగిన్ నొక్కితే చూసారా పేజ్, ఇది రిజిస్టర్ పేజ్ అనమాట. సో ఇది జస్ట్ హ్యాకథాన్ హబ్ అని నా పర్సనల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం నేనే చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం వర్కింగ్ చేస్తున్నాను. సో అయితే ఇంకా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రాజెక్ట్స్ కాదు, డెస్క్టాప్, యశ్వంత్, యూట్యూబ్, ప్రోగ్రామ్. ఓకే, మన జావా అయితే కంటిన్యూ చేద్దాము. సో డే 11 వరకు చేసాము. సో డే 12 అయితే, సో డే 12 ప్రాబ్లం చూద్దాం. డే 12, క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుంది, షేప్ ఇలా ఉంటుంది కదా. సో రెక్టాంగిల్ అన్నా స్క్వేర్ అన్నా ఒకటే. సో రెక్టాంగిల్ అంటే ఒక లెంత్ ఒక బ్రెడ్త్ ఉంటుంది అనమాట. సో మామూలుగా ఏరియా ఆఫ్ a రెక్టాంగిల్ అంటే ఏమంటాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో అది ఎలాగంటే, ఫస్ట్ ఒక డే 12.java అదే క్రియేట్ చేస్తాను అనుకుంటున్నా. అబ్బా, క్రియేట్ చేసిన క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఏంటిది ఇప్పట్లే, పబ్లిక్ అరే పబ్లిక్ దొరికింది. ఎస్, system.out.println. ఎంటీ ప్రింటర్ ఎందుకు ఇచ్చిందో తెలుసు కదా, మనం విఎస్ కూడా రన్ చేస్తున్నాం కదా. నా దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అందుకే రన్ చేసినప్పుడల్లా అది కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఒక లెంత్ బ్రెడ్త్ మనం తీసుకోవాలి ఏరియా కనిపెట్టాలంటే. సో స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. మనం కొంచెం ఈరోజు ప్రొఫెషనల్గా చేద్దాం, ప్రింటింగ్ స్టేట్మెంట్స్ కూడా వాడి. system.out.println, ఎంటర్ ది లెంత్ ఆఫ్ రెక్టాంగిల్. దాన్ని మనం రీడ్ చేయాలి. ఇంట్ ఎల్ అంటే లెంత్ ఈక్వల్ టు SC.next int. ఓకే, నెక్స్ట్ system.out.println, ఎంటర్ ది లెంత్ తర్వాత ఏంటి, బ్రెడ్త్. సో ఏంటంటే బ్రెడ్త్ ఆఫ్ అ ట్రయాంగిల్, రెక్టాంగిల్. సారీ గైస్, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇంట్ బి ఈక్వల్ టు SC.next. ఇందాక చికెన్ తిన్నాను, అందుకే ఇదంతా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఒక ఎంటీ లైన్ ప్రింట్ అవుతుంది. ఆ ఎంటీ లైన్ ఎందుకంటే నా కంప్యూటర్లో మాత్రమే ఇదనమాట. లైక్ ఇక్కడ ఆ ఎంటీ లైన్ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కన్యూ అవుతుంది అనమాట. సో మనకి చూడడానికి కూడా సరిగ్గా ఉండదని ఒక ఎంటీ లైన్ ఇచ్చాను. దాని తర్వాత ఒక స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, స్కానింగ్ చేయడానికి, అంటే కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇంట్ ఎల్ అంటే లెంత్ని రీడ్ చేస్తున్నాను, ఆ స్కానర్ ఆబ్జెక్ట్ వాడి లెంత్ని రీడ్ చేస్తున్నాను కీబోర్డ్ నుంచి. నెక్స్ట్ బ్రెడ్త్ని రీడ్ చేస్తున్నాను. సో ఇవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏంటి, ఫైనల్గా ఏరియా ప్రింట్ చేయాలి. system.out.println, the area
ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు L star B. సో మనమైతే రైట్ చేద్దాము. సో లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ వచ్చి 6 9 9 6 54. సో అదిగో వచ్చేసింది అనమాట. సో ఇందులో మీరు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను మీకు ఏదో సాల్వ్ చేయడానికి ఈరోజు. సో ఏంటంటే ఒకవేళ లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ అయినాయి అనుకో, అది రెక్టాంగిల్ కాదు కదా, అది స్క్వేర్ కదా, అది మీరు ప్రింట్ చేయాలన్నమాట. అంటే రెండు డిఫరెంట్ అయితేనే రెక్టాంగిల్ అని ప్రింట్ చేయాలి, రెండు సేమ్ అయితే ద ఏరియా ఆఫ్ అ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని ప్రింట్ చేయాలి. సో మీరు ట్రై చేయండి, మీకు రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.